హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము రైతు బంధుకు సంబంధించినటువంటి నిధుల విషయాలు, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ అయ్యాయి, మిగిలిన వారికి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశం ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్ని 5 ఎకరాల వరకు ఈ నెలాఖరు వరకు అందరికీ రైతు బంధు డబ్బులు రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపులకు ప్రస్తుతానికి ఆపండి. ఫస్ట్ రైతు బంధు వేసిన తర్వాతనే మిగతా వారికి ఏమైనా బిల్లులు ఉంటే చెల్లింపులు చేయాలని ఆదేశించడం జరిగింది. ఎందుకు అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, రైతులలో వ్యతిరేకత వస్తుంది రైతు బంధు డబ్బులు పడక. సో ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా 5 ఎకరాల వరకు అందరికీ రైతు బంధు డబ్బులు వేయాలని ఆదేశించడం అయితే జరిగింది. ఈసారి అంటే ఇంతకుముందు నేను చాలా వార్తలు చదివాను పేపర్లో వచ్చినటువంటి, సో అవి కాలేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా 5 ఎకరాల వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది. ఒకసారి డీటెయిల్స్గా తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకి, అదేవిధంగా మీ యొక్క బంధువులకి మన యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. డీటెయిల్స్గా ఎప్పటి వరకు మీ యొక్క రైతు బంధు డబ్బులు వస్తాయనేది ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 నుంచి 3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు అయితే 2 నుంచి 3 ఎకరాల వరకైతే డబ్బుల అంటే చెల్లింపులు అయితే జరుగుతున్నాయంట. 2 ఎకరాల వరకు, 2.5 ఎకరాలు ఉన్న వారికి, 3 ఎకరాలు ఉన్న వారికి అయితే ఇప్పటి వరకు రాలేదు. 2 ఎకరాలు ఉన్న వారికి అయితే కొందరికైతే వచ్చినాయి, అందరికి కూడా రాలేదు. మళ్ళీ 1 ఎకరం 1.5 ఉన్న వాళ్ళకి కూడా అందరికీ రాలేదని ఫిర్యాదులు వచ్చాయట. సో వాటి మీద నిన్న రివ్యూ చేయడం జరిగింది సీఎం గారు. ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ జరిగిందంట. ఇప్పటివరకు ఎన్ని వేల కోట్లు వచ్చాయి అంటే ఎన్ని వేల కోట్లు రైతుల ఖాతాలో పడ్డాయంటే 2,450 కోట్లు అయితే జమ చేయడం జరిగింది. మొత్తం రైతు బంధుకి ఒక సీజన్కి ఎన్ని డబ్బులు అవసరం ఉంటాయంటే 7,000 కోట్లు అయితే అవసరం ఉంటాయి. 7,625 కోట్లు అవసరం పడతాయి ఒక్క సీజన్కి. వాళ్ళు ఇప్పటివరకు చెల్లించిన ఎన్ని 2,450 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇంకా 5,625 కోట్లు, దాదాపు ఇంకా 5,200 కోట్లు అయితే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు 3,000 కోట్లు ఆర్బీఐ నుండి తీసుకోవడం జరిగింది. నిన్న ఆర్బీఐ నుండి అప్పు తీసుకోవడం జరిగింది 3,000 కోట్లు. మొత్తం ఎన్ని వేల కోట్లు కావాలి? 5,200 కోట్లు కావాలి. 3,000 కోట్లు వచ్చేసాయి. అంటే ఈ 3,000 కోట్లు దాదాపుగా 5 ఎకరాల వరకు ఇవి అయితే సరిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాసంగి పంట కాలానికి సంబంధించి పెట్టుబడి సాయం చెల్లింపులు జాప్యం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇతర శాఖలకు సంబంధించి పనులను కాంట్రాక్టర్లకు చెల్లింపులు ప్రస్తుతానికి ఆపాలి అని చెప్పారు. రైతు బంధు చెల్లింపులు అయిన తర్వాత మిగతా వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ అయితే రైతు బంధుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఎందుకు? ఇదేదో ముందే చేసుకుంటే రైతుల్లో ఇంత వ్యతిరేకత రాకపోయి ఉండేది. ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకత అయితే వచ్చింది రైతులలో. సో చెప్పడము, డబ్బులు పడుతున్నాయని చెప్పడము, పడకపోవడం ఇలా చాలా జరిగింది. కాబట్టి ఇప్పుడన్నా ఈ చెప్పిన విధంగా జరిగితే వ్యతిరేకత అనేది కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మన రాష్ట్రంలో 69 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. వారికి ఎకరానికి 5,000 చొప్పున సాయం అందిస్తే ఒక సీజన్కి 7,625 కోట్లు ఖర్చు అవుతాయి అంటే అవసరం పడుతుంది. కానీ ఈ ప్రక్రియను డిసెంబర్లో ప్రారంభించింది. తొలుత ఎకరం వరకు, తర్వాత 1.5 ఇట్లా పెంచుకుంటూ పోయారు. కానీ ఇప్పటివరకు చాలామందికి రైతు బంధు అనేది రాలేదు. అంటే నిధుల కొరత వల్ల డబ్బులు లేక రైతు బంధు అని రాలేదు. ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల రుణం తీసుకోవడంతో 3,000 కోట్ల రుణం తీసుకున్నారు. మళ్ళీ అంటే నిధులు చెల్లింపులు మళ్ళీ మొదలయ్యాయి. ఇతర చెల్లింపులను ఆపి రైతు బంధుకే సొమ్ములు కేటాయించాలన్న సీఎం ఆదేశాలతో చెల్లింపుల్లో వేగం పెరిగింది. సో మిగతా ఏమున్నా వాళ్ళకి ఆపేసి ఫస్ట్ రైతు బంధు ఇవ్వండి. శాలరీస్కి సంబంధించి కావచ్చు, పెండింగ్ బిల్లులు కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, అవన్నీ ఆపేసి ఫస్ట్ రైతు బంధు డబ్బుల్ని రిలీజ్ చేయండి. అందరి ఖాతాలో ఈ నెలాఖరు కల్లా 5 ఎకరాల వారు అందరికీ పూర్తి కావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు ఎంతమందికి వేశారంటే వీరు 49 లక్షల ఎకరాలలో 46 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ 2,450 కోట్లు జమ చేశారు. ఇంకా ఎంత ఉన్నాయి? ఇంకా 23 లక్షల మంది రైతులకు 4,170 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 2 నుంచి 3 ఎకరాల కేటగిరీలో ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అందరికీ కంప్లీట్ కాలేదు. 2 నుంచి 3 ఎకరాల వారికి కూడా పూర్తిగా చెల్లింపులు కాలేదు. కొందరికి 1 ఎకరం 1.5 ఉన్న వారికి కూడా కొందరు మిస్ అయ్యారని కూడా కంప్లైంట్స్ అయితే, ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. వాటిని కూడా అధికారులు చూస్తున్నారు.
రాష్ట్రంలో సన్నకారు రైతులు అంటే 3 ఎకరాల దాకా భూమి ఉన్నవారు సుమారు 48 లక్షల మంది ఉంటారు. వారిలో 46 లక్షల మందికి చెల్లింపులు పూర్తయ్యాయని చెప్తున్నారు. ఇంకెంతమంది మిగిలినట్టు ఇంకో 2 లక్షల మంది నగదు బదిలీ చేస్తే 3 ఎకరాల వరకు చెల్లింపులు దాదాపుగా పూర్తవుతాయని వీరైతే చెప్తున్నారు. సో చాలామందికి అయితే రాలేదంట. సో అదొకసారి అధికారులు రివ్యూ అయితే చేస్తున్నారు. ఈ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు 4 ఎకరాలు 5 ఎకరాల వరకు కూడా చెల్లింపులు పూర్తి చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. 5 ఎకరాలకు మించి విస్తీర్ణం ఉన్న రైతులకు ఫిబ్రవరిలో చెల్లింపులు చేసే ఛాన్స్ ఉందట. 5 ఎకరాల వరకు అయితే జనవరి 31 వరకు అందరికీ అకౌంట్లో జమ అవుతాయని చెప్తున్నారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఫిబ్రవరిలో చెల్లింపులు చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే ఫిబ్రవరిలో కూడా చెల్లింపులు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఫిబ్రవరిలో కూడా మెల్లమెల్లగా పడవచ్చు, లేటు కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తర్వాత నిధులు సర్దుబాటు చేసుకొని మిగిలిన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి 31 వరకు 5 ఎకరాల వరకు ఉన్న వారికి వచ్చేస్తాయని చెప్తున్నారు. ఫిబ్రవరి మంత్లో 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఈ మన శాలరీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి శాలరీస్ అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఇవ్వడం స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఫిబ్రవరిలో రైతు బంధు చెల్లింపులు మొత్తం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫిబ్రవరి నెల మొత్తంలో అందరికీ రైతు బంధు డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఎందుకు జమ చేస్తున్నారంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ వస్తే అవి ఆగిపోతాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ లోపే అందరికీ రైతు బంధు ఇస్తారు. ఇవ్వకుంటే కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వము ఆ దిశగా ఆ వ్యతిరేకతను తగ్గించడానికి అందరికీ రైతు బంధు డబ్బులు ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోగా అందరికీ ఇవ్వడానికి అయితే రెడీ అవుతుంది. ఇక ఎకరం 2 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు కొందరికి రైతు బంధు పడలేదని ఫిర్యాదులు కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. కొందరికి 2 ఎకరాలు 2.5 1 ఎకరం ఉన్న వాళ్ళు కూడా కొందరికి రాలేదు. వాళ్ళకి ఆ కంప్లైంట్స్ కూడా వాళ్ళు రివ్యూ చేస్తున్నారు అధికారులు. వారికి కూడా పడేటట్టు వాళ్ళు చర్యలు అయితే తీసుకుంటున్నారు అధికారులు. ఇక్కడ చూడండి, గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇంతకుముందే అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీకి 10 లక్షలు పెంచాం. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఫిబ్రవరి నెలాఖరు కల్లా చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాటలు చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి రైతులందరికీ ఖాతాలో రైతు భరోసా వేస్తాము, ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పారు. సో జనవరి 31 వరకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఫినిష్ అవుతుంది. ఫిబ్రవరి మంత్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా రైతు బంధు వేస్తాము అని రేవంత్ రెడ్డి గారు అయితే ఇంతకుముందే చెప్పడం అయితే జరిగింది. మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి, మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా ఇలాంటి స్కీమ్స్కి సంబంధించినవి మన అదేవిధంగా రైతు రుణమాఫీ, అగ్రికల్చర్కి సంబంధించిన ఏం స్కీమ్ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మీ యొక్క బంధువులకు షేర్ చేయండి. ఈ వీడియోలో క్లియర్గా ఎప్పటి వరకు డబ్బులు పడతాయనేది అయితే నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.